సార్ సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి. ఎండలు మారిపోయినా, వాతావరణాలు మారిపోయినా, వానలు వరదలు వచ్చినా, ఏదొచ్చినా మనం వెళ్ళే పనులు మాత్రం తప్పవు. కాబట్టి బయటికి వెళ్తానే ఉంటారు, ఎండ దెబ్బ తింటానే ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమైనా వేసవకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా చిన్న చిన్న చిట్కాలు ఉంటే అవి చెప్పండి. సో ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ మనకి ఇబ్బంది లేకుండా ఈ వేసవి కాలంలో హాయిగా ఆనందంగా గడుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అంటే మనం ప్రయాణంలో కూడా మనతో పాటు నీళ్ళ సీసా దగ్గర పెట్టుకొని ఆ నీళ్ళ సీసా దగ్గర పెట్టుకొని జర్నీలో కూడా నీళ్ళు తాగుతుండడం అలవాటు చేస్తాం. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం అది. రెండోది ఏంటంటే మధ్యలో ఎక్కడన్నా అవకాశం ఉండి హైజీనిక్గా ఉండి కొంచెం నీట్గా మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడన్నా అవకాశం ఉన్నప్పుడు ఈ చెరుకు రసం కానీ తాగడం మంచిదమ్మా. దీనికి తోడు ఏంటంటే ఈ కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగుతున్నారమ్మా. సో ఇది కూడా చాలా చాలా మంచిది. అదేవిధంగా ఈ పళ్ళ రసాలు కూడా తాగొచ్చుమా. పళ్ళ రసాలు అంటే ఇప్పుడు ఈ కర్బూజా, పుచ్చకాయ, అదేవిధంగా కర్బూజా ఇలాంటి పళ్ళ రసాలు తీసుకోవడం కూడా మంచిదమ్మా. పళ్ళ రసాలు అనేసరికి ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. పళ్ళ రసాల దగ్గర ఏం జరుగుతుందంటేమా, ఈ పళ్ళ రసాల్లో కొన్ని కెమికల్స్, తర్వాత ఈ ఐస్ పంచదార వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా కాకుండా మనం దగ్గర ఉండేసేసి క్రూడ్గా కేవలం పళ్ళతో వచ్చినటువంటి రసాన్ని తీసుకోవడం, ప్యూర్ జ్యూస్ తీసుకోవాలమ్మా. అదేవిధంగా ఈ ఇది కూడా మా చెరుకు రసం కూడా అంతేమా. చెరుకు రసంలో ఐస్ వేయడం కానీ ఇతర కెమికల్స్ వేయడం కానీ లేకుండా నిమ్మకాయ, అదేవిధంగా అల్లము ఇలాంటివి మాత్రమే వేసుకొని చెరుకు రసం బాగా హైజీనిక్గా అక్కడ వాతావరణం బాగా నీట్గా ఉందో లేదో చూసుకొని అక్కడ ఉన్న చోట అట్లా చోట ఈ యొక్క చెరుకు రసం తీసుకోవడం మంచిదమ్మా. పళ్ళ రసం కూడా నేను చెప్పినటువంటి పద్ధతులు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాలి. అదేవిధంగా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ తలకి స్కార్ఫ్ కానీ టోపీ కానీ పెట్టుకుంటున్నారమ్మా. సో ఇది కంపల్సరీ అలవాటు చేయాలి. అది ఒకవేళ వసతి ఉండే అవకాశం ఉండి వాళ్ళ కన్వీనియంట్ కొంటికినా ఈవెన్ ఈ ఛత్రి, గొడుగు కూడా ఉంచుకోవడం మంచిదమ్మా. వైట్ మంచిదమ్మా. వైట్ బ్లాక్ అయితే ఎండని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి వైట్ గొడుగు అవకాశం ఉండి వీలుండి వసతి ఉండి కన్వీనియంట్ ఉంటే మాత్రం తప్పకుండా అది తీసుకుపోవడం మంచిదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్టు వాటర్ తీసుకుంటుండాలి ఎక్కువ. వీలైనంత వరకు మన పనులు 11-12 లోపల ముగించుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. సో అట్లీస్ట్ ఇంకా మాక్సిమం 11-12 ఎండ ముదిరిపోయే లోపు తర్వాత మళ్ళీ 4 గంటల వరకు పోస్ట్ పోన్ చేసుకుని 4 తర్వాత ఏదైనా పనులు ఉంటే చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది వీలైనంత వరకు అమ్మా. తప్పని పరిస్థితులు నేను చెప్పినట్టు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలమ్మా. ఇదొకటి. సరే, ఇవన్నీ మనం బయటికి వెళ్ళినప్పుడు తర్వాత జర్నీలు ఉన్నప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటమ్మా, మీరు చాలామందికి తెలియదు, ఆశ్చర్యపోతారు. బయట తిరిగే వాళ్ళకే ఈ వడదెబ్బ తగలడము, వేసవి కాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి, వేసవి కాలం వల్ల సమస్యలు అలాంటి వాళ్ళు ఎదుర్కొంటారని చెప్పేసి అనుకుంటారమ్మా. కానీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వేసవి ప్రభావం ఉంటుందమ్మా. సో ఈ ఎండ, ఈ గాలి వేడెక్కడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి తలుపులు, తర్వాత ఇవన్నీ కూడా పైకప్పులు ఇవన్నీ కూడా వేడెక్కడం చేతగా ఆ వేడెక్కి ఆ యొక్క ప్రభావం మన దేహం మీద పడడం చేత కూడా దేహంలో కూడా ఆ యొక్క వేడి యొక్క లక్షణాలు, వేసవికాలం యొక్క ప్రభావం దేహం మీద కూడా పడేసేసి ఆ లక్షణాలు కొన్ని ఉత్పత్తి అవుతుంటాయమ్మా. చెమట పొక్కులు, ఇరిటేషన్స్, వడదెబ్బ కూడా తగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో మగ్గిపోతారు. ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇలాంటి పద్ధతి ఉన్నప్పుడు మనం కుండలో నీళ్లు తాగడం మంచిదమ్మా. ఫ్రిడ్జ్లో పనికిరాదు తల్లి, పనికిరాదమ్మా. సో కంపల్సరీగా కుండ తెచ్చుకొని కుండలో నీళ్లు తాగడం మంచిది. నిజమే సార్, కుండ నీళ్లు తాగితే దాహం కూడా తీరుతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న చెప్పారు. ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే దాహం తీరదమ్మా. ఫ్రిడ్జ్ కుండ నీళ్ళు తాగితే దాహం తీరుతుంది అనమాట. వీలైనంత వరకు కొండలోనే పెరుగు, మజ్జిగ అవి కూడా చేసుకుంటే బెటర్, చాలా మంచిది ఈ వేసవికాలం అన్న. ఎగ్జాక్ట్లీ చాలా మంచిదమ్మా. అలా పాసిబిలిటీ ఉంటే అలా చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే రోజు ఉల్లిపాయలమ్మా, ఆనియన్, తర్వాత ప్యాజ్ అంటారు కదమ్మా, ఉల్లిగడ్డలు. సో ఈ ఎర్రగడ్డలు అంటుంటారు. ఈ కాస్త చిన్న ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక 2-3 గంటల సేపు పెరుగులో నానబెట్టేసేసి ఆ పెరుగు తింటున్నారమ్మా. సో పెరుగు ఉల్లిపాయలు కలిపినటువంటి పదార్థం తినాలి. మామూలుగా చద్దన్నంలో నానబెట్టుకుంటారు కదా, పూర్వకాలం ఉండింది కదమ్మా, అలాగే చేసుకోవచ్చు. లేకపోతే కేవలం ఉల్లిపాయలు పెరుగు రాత్రి నానబెట్టేసేసమ్మా పొద్దున్న తినొచ్చు. లేకపోతే పొద్దున్న నానబెట్టేసి ఒక 2 hours ఉన్న తర్వాత తినొచ్చు. లేకపోతే మధ్యాహ్నము సాయంత్రం నానబెట్టేసి 2 hours ఉన్న తర్వాత తినొచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు పెరుగు చాలా చాలా మంచిదమ్మా. చక్కగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బదులు పరగడుపుని తిన్నా మంచిదే. రోజు పిల్లలకి కూడా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టినా కూడా మంచిదే అంటారా? మంచిది. ఇంకా
వీలైతే ఉల్లిపాయ కూడా దగ్గర పెట్టుకున్నామా, ఏదైనా ఇంట్లోనా కానీ ఏదైనా జర్నీలో ఉన్న బయట ఉన్నప్పుడు కొంచెం కాస్త వాసన పీల్చినా కానీ ఆ ఉల్లిపాయలు ఉన్నటువంటి ఘాటు ఆ కెమికల్స్ యొక్క ప్రభావం చేత కూడా వడదెబ్బ తగలకుండా బ్రెయిన్లో ఆ సెంటర్ను ప్రివెంట్ చేసేస్తుందమ్మా. ఆనియన్ స్మెల్కిమా మెదడులో ఉన్నటువంటి కొన్ని కేంద్రాలు ఉంటాయమ్మా, ఈ హీట్ రెగ్యులేట్ చేసేటువంటి కేంద్రాలు. ఆ హీట్ రెగ్యులేట్ చేసే కేంద్రం మీద ఇది పనిచేసేసి ఈ హీట్ స్ట్రోక్స్ రాకుండా, సమ్మర్ స్ట్రోక్స్ రాకుండా, వడదెబ్బ తగలకుండా కాపాడేందుకు జస్ట్ స్మెల్ ఉల్లిపాయలు ఉన్నటువంటి ఔషధ గుణాలు అంత అద్భుతంగా స్మెల్ చూస్తే అంత చలవ చేస్తుందా సార్? సో అయితే సమ్మరే కాకుండా ఓవర్ హీట్ బాడీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని పాటించవచ్చమ్మా. జస్ట్ ఒక ఉల్లిపాయ జస్ట్ కొంచెం అట్లా కొద్దిగా రబ్ చేసి స్మెల్ పీల్చుకుంటుంటే సరిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఈజీ కూడా పనిచేస్తుంది. అదే విధంగా గుల్కంద్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. గుల్కంద్ అంటే రోజా పూలతో చేస్తారమ్మా. రోజ్ ఫ్లవర్స్ చలవకు ప్రతీక కదమ్మా. సో ఆ చలవ పదార్థంతో చేసినట్టు గుల్కంద్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, కిల్లీలో కూడా వేస్తుంటారమ్మా. సో గుల్కంద్ రోజు రాత్రిపూట కానీ రోజు ఉదయం పూట కానీ ఒక స్పూను చప్పరించి నమిలి తినేసేసి ఒక కప్పు పాలు తాగుతుండడం వల్ల కూడా ఎండాకాలం అంతా విడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా ఈ సుగంధి పాల వేర్లు అని పొడి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. సుగంధి పాల కానీ బయట సోడాలు లెమన్ జ్యూస్లు ఇచ్చే దగ్గర సుగంధి అని అమ్ముతారు, కటోరా అని అమ్ముతారు, అక్కడ తాగొచ్చా సార్? అదే అది కొంచెం వాతావరణం బాగుంది, హైజీనిక్ ఉంటే కన్నా తీసుకోవచ్చమ్మా. అక్కడ వీడు ఐస్ వేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసేసి ఫ్రాగ్రెన్స్ కలిపేసి అట్లా చేస్తే మాత్రం పనికిరాదమ్మా. అదే మనం ప్యూర్ గా ఇంట్లో చేసుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది సార్? ఇట్లా మనకి సుగంధి పాలు దొరుకుతుందమ్మా, వేర్లు దొరుకుతాయి, ఆయుర్వేదం షాప్ లో దొరుకుతాయమ్మా. సుగంధి పాల వేర్లు దొరుకుతాయి, ఆ వేర్లతో కూడా తయారు చేసుకోవచ్చు. లేకపోతే పౌడర్ దొరుకుతుందమ్మా, ఇంత కష్టపడక్కర్లేదు. లిక్విడ్ మాత్రం దొరుకుతుందమ్మా. శారీబాద్ అరిష్ట అని చెప్పేసి దొరుకుతుంది, సుగంధి పాల వేర్లతో తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ దొరుకుతుంది. ఆ శారీబాద్ అరిష్ట అయినా సరిపోతుందమ్మా. అది కూడా చలవమ్మా. 10 ml లిక్విడ్, 10 ml వాటర్ రోజు 2 times ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవడం వల్ల సరిపోతుంది. అదేవిధంగా చందనాసవ అని చెప్పేసి దొరుకుతుందమ్మా, శాండల్వుడ్ తో తయారు చేస్తారు. చందనం అంటే శీతలత్వానికి ప్రతీక, బాడీ కూల్ చేసేదానికి. సో ఆ చందనాసవ అని చెప్పేసి లిక్విడ్ దొరుకుతుందమ్మా. మామూలుగా తిరుపతిలో గుండె చేయించుకుంటే రాస్తారు చల్లదనానికి, బాడీ కూల్ చాలా మందిని చూస్తాం. సో ఆ చందనం బాడీ కూల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. చందనాసవ అని చెప్పేసి చందనంతో తయారు చేసేటువంటి ఆ లిక్విడ్ 10 ml మార్నింగ్ విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. అదేవిధంగా రాత్రి లిక్విడ్ తాగాలమ్మా. వాటర్ తయారైతుందమ్మా, మెడిసిన్ తయారు చేస్తారు, ఆయుర్వేదిక్ మెడిసిన్. సో అలాగ తీసుకోవచ్చు. ఇలా రకరకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయమ్మా. సో ఉల్లిగడ్డలు, అదేవిధంగా నీరుల్లిపాయలు అని చెప్తే కదా, అది వాడుకోవచ్చు. సుగంధి పాలు వాడుకోవచ్చు, చందనం వాడుకోవచ్చు. కటోరా అంటారు అది, మరి అది గోంద కతీర అని చెప్పేసి ఏదో చెట్టు నుంచి ఆ గమ్ము తీసుకొచ్చి గోంద కతీర అని చెప్పేసి అది నీళ్ళలో వేయడం వల్ల ఏమైతుందో, రాత్రిపూట నీళ్ళలో వేసేస్తే ఒక చెంచా వేసేసి ఒక కప్పు నీళ్ళలో వేసేస్తే జెల్లాగా ఉబ్బిపోతుందమ్మా. స్నో మంచు ఏ విధంగా అయితే గడ్డ తయారైతుందో, మంచు గడ్డ అయిపోయి చాలా ఇదిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ గోంద కతీర కూడా తీసుకోవచ్చమ్మా, చాలా మంచిది. రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసేసి ఉదయం పూట ఆ గోంద కతీర తీసుకోవడం వల్ల కూడా బాడీ కూల్ అవుతుందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.